మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. అలాగే 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, 2 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. వాటిపై మరిన్ని వివరాలు చూద్దాం. దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. 2 రాష్ట్రాల్లో అధికారం ఎవరికి దక్కనుందన్న ఉత్కంఠకు తెరపడనుంది. హర్యానాలో విజయంతో జోష్లో ఉన్న బీజేపీ మహారాష్ట్ర, జార్ఖండ్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉంది. హర్యానా కోల్పోయినప్పటికీ మహారాష్ట్ర, జార్ఖండ్లో గెలిచి సత్తా చాటాలని ఇండీ కూటమి భావిస్తోంది. దీంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో 288 సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగ్గా, జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఓటింగ్ జరిగింది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో 15 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు, 2 పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి 2 కూటముల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అధికారంలో ఉన్న బీజేపీ మహాయుతి కూటమిగా ఏర్పడింది. ఇక కాంగ్రెస్ కలిసి మహావికాస్ అఘాడీగా పోటీ పడింది. బీజేపీ మహాయుతి కూటమిలో శివసేన, ఎన్సీపీ సహా ఇతర పార్టీలు ఉండగా, మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ సహా శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ పార్టీలు ఉన్నాయి. మహాయుతిలో బీజేపీ 149 నియోజకవర్గాల్లో పోటీ చేయగా, ఏక్నాథ్ షిండే శివసేన 81 సీట్లలో పోటీ చేసింది. అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ 101 చోట్ల అభ్యర్థులను నిలపగా, శివసేన, యూబీటీ 95 స్థానాలు, శరద్ పవార్ ఎన్సీపీ, ఎస్పీ 86 చోట్ల పోటీ చేసింది. ఇక కీలకమైన స్థానాలు థానే జిల్లా కోప్రీలో సీఎం ఏక్నాథ్ షిండే పోటీ చేశారు. నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి బీజేపీ నేత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బారామతి నుంచి డిప్యూటీ సీఎం అజిత్ పవార్, వర్లి నుంచి మాజీ మంత్రి శివసేన నేత ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తున్నారు. జార్ఖండ్లో బీజేపీ, ఎన్డీఏ, కాంగ్రెస్, ఇండీ కూటమి పోటీ చేశాయి. ఇండీ కూటమిలో కాంగ్రెస్ 30 స్థానాలు, జేఎంఎం 41 సీట్లు, ఆర్జేడీ 6 చోట్ల, సిపిఎం 4 సీట్లలో పోటీ చేశాయి. బీజేపీ 68 సీట్లలో, ఏజేఎస్యు 10 స్థానాలు, జేడీయూ 2, లోక్ జనశక్తి పార్టీ 1 చోటు నుంచి పోటీ చేశాయి. సీఎం హేమంత్ సోరెన్ బర్హైత్ నుంచి, కల్పనా సోరెన్ గండే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక మాజీ సీఎం బాబులాల్ మరాండి బీజేపీ తరపున గిరిద్ పోటీ చేయగా, చంపై సోరెన్ సరాయ్ఖేలా నుంచి పోటీ చేశారు. ఇదిలా ఉండగా వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఫలితం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల్లో నిలిచారు. ఈ స్థానాన్ని కాంగ్రెస్ నిలుపుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.